చౌతురాం. ఈ ఉదయకాలం బాప్టిజం యొక్క అనుభవం గురించి ప్రభు మనతో మాట్లాడినట్లుగా మన స్తోత్రాలు చెల్లిద్దాం. చౌతురాం. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ బాప్టిజం కార్యక్రమంలో పాల్పంపులు పొందడానికి, బాప్టిజం తీసుకోవడానికి మరి చేరువచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాప్టిజం యొక్క అనుభవం గురించి మరి బాప్టిజం తీసుకునే బిడ్డలకు కొంత అవగాహన కలుగునట్లుగా కొన్ని విషయాలు దేవుని లేఖనంలో నుంచి మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బాప్టిజం యొక్క అనుభవం కొంత మనకు అవగాహన కలుగునట్లుగా బాప్టిజం తీసుకునే బిడ్డలు తీసుకున్నటువంటి వారికి కూడా బాప్టిజం యొక్క అనుభవం అనేది కొంత అవగాహన మనకు కలగటానికి దేవుని లేఖనంలో నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. బాప్టిజం యొక్క ఉద్దేశం ఏంటి? బాప్టిజం ఎందుకొరకు మనం తీసుకోవాలి? వాట్ ఈస్ ది పర్పస్ టు టేక్ ది బాప్టిజం అంటారు. అంటే బాప్టిజాన్ని మనం ఎందుకు తీసుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోది హౌ టు ప్రిపేర్ ఫర్ ది బాప్టిజం అంటారు. ఆ బాప్టిజం కొరకు మనం ఎలా సిద్ధపడాలి? మూడవది ది ఫంక్షన్స్ ఆఫ్ ది బాప్టిజం అంటారు. అంటే బాప్టిజం తీసుకున్నప్పుడు మన జీవితంలో జరిగే కార్యాలు. నాలుగోది ది మీనింగ్ ఆఫ్ ది బాప్టిజం అంటారు. బాప్టిజం అనగా అర్థం ఏంటి? ఐదవది బాప్టిజపు అనుభవాన్ని మనం కొనసాగించటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కంటిన్యూయింగ్ ది న్యూ లైఫ్ అంటారు. అంటే బాప్టిజమును ఇచ్చే ఆ జీవితాన్ని మనం కొనసాగించడం, ఎలా కొనసాగించబడగలం, ఈ 5 విషయాలు నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది దేవుని సన్నిధిలో వాట్ ఈస్ ది పర్పస్ ఫర్ ది బాప్టిజం అంటారు. అంటే బాప్టిజమును యొక్క ఉద్దేశం ఏంటి? బాప్టిజము యొక్క ఆ ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది బాప్టిజం అంటారు. ఎందుకు మనం బాప్టిజం తీసుకోవాలి? వాట్ ఈస్ ది పర్పస్ టు టేక్ ది బాప్టిజం? అంటే మనం బాప్టిజం తీసుకోవడానికి గల ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు తాను చనిపోయేలోపు బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు తన ప్రాణము ఉన్నప్పుడే, ఆరోగ్యంతో ఉన్నప్పుడే, తన ఊపిరి ఉన్నప్పుడే ఎందుకు బాప్టిజం తీసుకోవాలి? దేనికి బాప్టిజం అనే అనుభవాన్ని దేవుడు భూమి మీద పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మొదటి వాక్యంగా మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశీలను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. చాలండి. తమ విషయమైన దేవుని సంకల్పం అంటే ది పర్పస్ అపాన్ దెమ్ అంటాడు. అంటే దేవుని యొక్క సంకల్పం అనేది వారి పట్ల ఒకటుంది. వారి పట్ల మాత్రమే కాదు, భూమి మీద తల్లి గర్భమందు పుట్టిన ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అది అనాది సంకల్పం అంటారు దాన్ని. చెప్పండి, ఏ సంకల్పం అంటే? అనాది సంకల్పం అంటే అప్పటికప్పుడు కలిగిన సంకల్పం కాదు, ఎప్పటి నుండో మనుషుడి పట్ల దేవునికి ఉన్న సంకల్పం అంటారు. ప్రైజ్ ది లార్డ్. రెండవది అది నిత్య సంకల్పము అంటారు. అంటే అర్థం ఏదంటే ఎప్పుడు మనుషుడి పట్ల దేవునికి ఉండే నిత్య సంకల్పం అంటారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి మానవుల పట్ల ఒక అనాది సంకల్పం ఉంది, ఒక నిత్య సంకల్పం ఉంది. ఆ సంకల్పంలోకి మనుషుడు ప్రవేశించినట్లుగా టు ఎంటర్ ఇన్ ది పర్పస్ ఆఫ్ ది లార్డ్ అంటారు. అంటే దేవుని సంకల్పంలోకి ఒక మనుషుడు ప్రవేశించడం కొరకు దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు, దేవుడు ఒక నియమం పెట్టాడు. అది ఏదంటే బాప్టిజం మనం పొందటం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బాప్టిజం పొందడానికి గల కారణం ఏంటి? బాప్టిజం పట్ల ఆ ఉద్దేశం ఏంటి? లేదా వాట్ ఈస్ ది పర్పస్ టు టేక్ ది బాప్టిజం అంటారు. బాప్టిజం మనం ఎందుకు తీసుకోవాలి? దాని ఉద్దేశం ఏంటంటే, ఒకటి, మనం దేవుని సంకల్పములోకి మనం ప్రవేశించినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఒక అనాది సంకల్పం, ది గ్రేట్ ప్లాన్ అంటారు. అంటే మనుషుడి పట్ల దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉంది. ఆ అనాది సంకల్పం అంటే భూమి ఆకాశం తుదించబడక మునిపే దేవునికి ఒక సంకల్పం ఉంది మనందరి పట్ల. ఆ సంకల్పము నెరవేర్చబడినట్లుగా, ఆ సంకల్పములోకి మనం ప్రవేశించినట్లుగా, టు ఎంటర్ ఇన్ టు ది గాడ్స్ ప్లాన్ అంటారు. అంటే దేవుని ఆ ఉద్దేశములకు మానవుడు వెళ్ళినట్లుగా దాని మార్గం బాప్టిజం తీసుకునే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. నేను మరొకసారి చెప్తా ఉన్నా, ఆ సంకల్పం అనేది
ఈరోజు పెట్టింది కాదు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చి భూమి మీదకి అనేక మంది బాప్టిస్తాలు ఇచ్చి ఒక క్రమం మీద పెట్టింది కాదు. ఆయన మనసులో అనాది కాలం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎప్పటి నుండో మనుషుడి పట్ల దేవునికి ఉన్న సంకల్పం అది అంటారు. సరే, యేసు ప్రభు బాప్టిజములు ఇచ్చి తన శిష్యులు కూడా బాప్టిజం ఇచ్చారు. అది ఇప్పటితో ఆగిపోయేది కాదు, అది నిత్య సంకల్పం అంటారు. ఎప్పుడు కూడా దేవుడికి మానవుల పట్ల ఉన్నటువంటి ఒక సంకల్పం అది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సంకల్పమైన బాప్టిజంలోకి మనం ఎందుకు రావాలి? రెండవది, వాట్ ఈస్ ది పర్పస్ టు టేక్ ది బాప్టిజం అంటారు. అనగా దాని సమాధానం, దాని ఆన్సర్గా రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. రెండవ కారణం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. పేతురు, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చాలండి. చూడండి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము అన్నాడు. అక్కడ టు గెట్ ది ఫర్గివ్నెస్ అంటాడు. అంటే మన పాపములకు క్షమాపణ కలుగు నిమిత్తం అన్నాడు. అంటే దేవుని సంకల్పం ఏంటంటే మనందరి పాపలు క్షమించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని అనాది సంకల్పం ఏంటంటే ప్రతి మనుషుడి పాపమునకు క్షమాపణ కలగాలి. ప్రతి మనుషుడు కూడా పాపములు క్షమించబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మన పాపములు క్షమించబడి ఉండాలంటే ఆ పాపం అంటే ఒకరోజు మనుషుణ్ణి పట్టుకుంటుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాపం ఒకరోజు ఆ మనుషుని పట్టుకొని ఆ పాపముకు వచ్చే శిక్షలోకి అతను తీసుకుని వెళ్తుంది. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనము అటువంటి శిక్షను అనుభవించకుండా మనము పాప క్షమాపణ పొందు నిమిత్తము బాప్టిజము అనే ఒక అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటి కారణం మనం ఎందుకు బాప్టిజం తీసుకోవాలంటే టు ఎంటర్ ఇన్ టు ది గాడ్స్ ప్లాన్ అంటారు. రెండవది టు గెట్ ఫర్గివ్నెస్ ఫర్ అవర్ సిన్స్ అంటారు. అంటే మన పాపములకు క్షమించబడినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. మన పాపములకు క్షమాపణ కలుగునట్లుగా అంటారు. మూడవ కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చూపినని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను మనలను రక్షించెను. దేవునికి మహిమ కలుగునుగాక. బాప్టిజం ద్వారా ప్రభు మనకి ఏమి ఇవ్వాలనుకున్నాడు? ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, బాప్టిజం ఎందుకు మనం తీసుకోవాలి? వాట్ ఈస్ ది పర్పస్ అంటే మనం దేవుని ఉద్దేశంలోకి అడుగు పెట్టడం. అది. 2, బాప్టిజం ఎందుకనగా మన పాపములకు క్షమాపణ కలుగునట్లుగా. 3, బాప్టిజం మన జీవితంలో ఎందుకు మనం అంగీకరించాలి అని అంటే మన జీవితంలో ఒక నూతన జీవితం ప్రారంభించట కొరకు. ప్రైజ్ ది లార్డ్. 4వదిగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చాలండి. నేను ఒక మంచి మాట మీకు తెలియజేయాలని దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తాను. నోవాహు కాలంలో జల ప్రవాహంలో చాలామంది, లక్షల మంది చనిపోయారు. నోవాహు ఓడలోకి ప్రవేశించటం వలన వారు రక్షింపబడ్డారు అని చదువుతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. అది బాప్టిజానికి గుర్తుగా ఉందని అక్కడ చదువుతున్నాం మనం. అయ్యా, నోవాహు తన కుటుంబం 8 మంది నీటి ద్వారా వారు రక్షింపబడ్డారు, ఓడలోకి ప్రవేశించటం వలన ఈ బాప్టిజం అనే అనుభవంలోకి వచ్చారు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే అక్కడ మనం గ్రహించవలసిన ఒక అనుభవం ఏదంటే దేవుడు ఆ కాలమందు ప్రజల్ని జల ప్రవాహం చేత నశింప చేయాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నోవాహు దినములో వచ్చిన తీర్పు ఎలాంటిదంటే జల ప్రవాహం చేత ప్రజలందరినీ కూడా దేవుడు నశింప చేయాలనుకున్నాడు. అయితే ఆ జల ప్రవాహములో వారు నశించిపోకున్నట్లుగా నోవాహును దేవుడు ఓడలోకి తీసుకొని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏదంటే ఓడలోకి ప్రవేశించిన నోవాహు కుటుంబం దేవుని తీర్పు నుండి వారు తప్పించబడ్డారు. అంటే బాప్టిజం పొందుట వలన మనం దేవుని తీర్పు నుండి మనం తప్పించబడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బాప్టిజం అనేది మనం దేవుని సంకల్పంలో అడుగు పెడతాం. బాప్టిజం అనేది మన పాపల క్షమాపణ కలుగు నిమిత్తం. బాప్టిజం అనేది మనకు ఒక నూతనమైన జీవితాన్ని కలుగు చేస్తుంది. బాప్టిజం మనం ఎందుకు తీసుకోవాలనగా దేవుని తీర్పు అంటుంది. దాని నుంచి మనం తప్పించుకోవడానికి బాప్టిజం యొక్క అనుభవంలోకి రావాలి. ఇందాక మనం చదువుకున్న నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరము అంటాడు. ప్రైజ్ ది లార్డ్.
అంటే ఒక ఆంతరిస్తుందంటే బాప్టిజం ద్వారా అది ఏదంటే నిర్మలమైన మంచి మనస్సాక్షిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 5 కారణాల కొరకు మనం బాప్టిజం తీసుకోవాలి. కాబట్టి వాట్ ఈజ్ ది పర్పస్ అంటారు? బాప్టిజం తీసుకోవడానికి గల ఉద్దేశం ఏంటంటే, నెంబర్ 1, మనం దేవుని సంకల్పంలోకి ప్రతి మనుషుడు ప్రవేశించాలి. ప్రతి మనుషుడు పాపలు క్షమాపణ పొందాలి. ప్రతి మనుషుడు నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి మనుషుడు తీర్పుని తప్పించబడాలి. ప్రతి మనుషుడు కూడా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నట్లుగా దేవుడు బాప్టిజం అనే ఒక ఉద్దేశాన్ని దేవుడు నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ బాప్టిజం యొక్క అనుభవానికి మనం ఎలా సిద్ధపడగలం? నేను 2వ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాప్టిజం యొక్క అనుభవంలో 2వ అనుభవం, 2వ స్టెప్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాప్టిజం, హౌ టు ప్రిపేర్ ఫర్ ది బాప్టిజం అంటారు. మనం బాప్టిజం కొరకు ఎలా సిద్ధపడాలి? బాప్టిజం మనం తీసుకోవడానికి ఏ విధంగా మనం సిద్ధపడాలంటే, ఒకటి మన జీవితంలో మొదటి అనుభవం మనల్ని మనం తగ్గించుకునే స్వభావంలోకి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసు ప్రభు సిలువ మరణం పొందేటప్పుడు కుడి ప్రక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకరు చనిపోయారు. యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డారు. ఒక వ్యక్తి ఎంతో దీనంగా అడుగుతాడు, ప్రభా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంతో దీనంగా అడుగుతాడు అతను. వెంటనే యేసు ప్రభు అంటాడు, ఈరోజు నువ్వు పరదేశులకు వెళ్ళిపోతావు అన్నాడు. అంటే ఎవరైతే తను అలాగ తగ్గించుకొని దేవుని దగ్గర అడుగుతారో వారికి వెంటనే దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి దేవుడు వారికి అర్హులుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక బాప్టిజం తీసుకోవడానికి, రక్షణ మనం పొందడానికి ది ఫస్ట్ స్టెప్ అనగా దాని ప్రిపరేషన్ కొరకు మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఎంతో మనం దీనత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర ఎంతో మనం ఒక తగ్గింపు స్వభావానికి మనం అలవాటు పడాలి. దీన్ని ఏమంటారంటే మారు మనసు అంటారు. చెప్పండి, దాన్ని ఏమంటారు? మారు మనసు అంటారు. ఒకప్పుడు మనుషుల్లో తగ్గింపు లేదు. ఒకప్పుడు మనుషుల్లో ఆ మార్పు లేనప్పుడు మనుషుల్లో ఒక రకమైనటువంటి స్వభావం కలిగి ఉండేవారు. కానీ ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకోవాలనుకుంటామో ఎంతటి వ్యక్తి అయినా సరే ఏమైపోతాడంటే అతడు ఒక చిన్న పిల్లవాడు లాగా మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడిలాగా మారిపోతాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఒకరోజు ఒక మాట చెప్తాడు. శిష్యుల్ని వదిలిపెట్టి యేసు ప్రభు కొంత దూరం వెళ్ళేటప్పటికి శిష్యులందరూ గొడవలు ఆడుకుంటూ ఉంటారు, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అని. అప్పుడు యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చి ఏమన్నాడంటే, అయ్యా ఈ చిన్న పిల్లవాడిని చూడండి, ఈ చిన్న పిల్లవాళ్ళలాగా మీరు మారు మనసు పొందితేనే, మార్పు చెందితేనే పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే తగ్గించుకోండి అని జ్ఞాపకం చేస్తాడు. బాప్టిజం తీసుకోవడానికి ఒక మంచి అనుభవం ఏదంటే దీనత్వం. ఇందుకు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యేసు ప్రభు బాప్టిజం తీసుకోవడానికి వచ్చేటప్పుడు యోహాను చూసి అడుగుతాడు, అయ్యా నేను నీకు బాప్టిజం ఇవ్వగలుగుతాను, నేను నీకు బాప్టిజం ఇవ్వడానికి అర్హున్నా, నీ చెప్పులు వారు విప్పటానికి కూడా నేను సరిపోను కదా ప్రభా, నీ చేత నేను బాప్టిజం పొందాలి, నా చేత నువ్వు బాప్టిజం పొందగలుగుతావా అని యోహాను సృష్టికర్తని యేసు ప్రభువును చూసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, యోహాను ఇప్పటికి కానివయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికీ కానివు నాయన అన్నాడు. అంటే యేసు ప్రభు బాప్టిజం తీసుకునేటప్పుడు తను తాను తగ్గించుకొని యోహాను చేత బాప్టిజం పొందాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాసుడిగా వచ్చాడు. అప్పుడు యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. గొర్రెపిల్ల అంటే ఒక దీన స్వభావం కలిగినది. కాబట్టి ది ప్రిపరేషన్ ఫర్ బాప్టిజంలో మొదటి మెట్టేదంటే వి హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్స్ అంటారు. అంటే మనల్ని మనం ఒక తగ్గింపు జీవితానికి మనం అలవాటు చేసుకొని ప్రారంభించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోది, మన జీవితంలో బాప్టిజం తీసుకోవడానికి ఒక అర్హత ఏదంటే మన జీవితంలో మనకే ఒక తపన కలగాలి, మనకే ఒక ఆశ కలగాలి. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకే ఒక ఆశ కలగాలి. దేవుని సన్నిధిలో బాప్టిజం తీసుకోవడానికి మనల్ని ఎవ్వరు బలవంతం చేయకూడదు. మనకు ఒక ఆశ కలగాలి, మనం ఒక ఆశపడాలి. బాప్టిజం తీసుకోవాలి, నా జీవితం మార్చుకోవాలని మనకు ఒక ఆశ కలిగినప్పుడు ఆ ఆశను బట్టి దేవుడు మనం తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవది, దేవుని సన్నిధిలో మన బాప్టిజం తీసుకోవడానికి ఒక సిద్ధపాటు ఏదంటే విరిగి నలిగిన మనస్సు మనం ఉండాలి. రిపెంటెన్స్ అంటారు, అంటే పశ్చాత్తాపము అంటారు. చెప్పండి, ఏమంటారు దాన్ని? పశ్చాత్తాపము అంటారు. పశ్చాత్తాపం అంటే బ్రోకెన్ హార్ట్ అంటారు. అంటే మనం పశ్చాత్తాపంతో మన ప్రతి పాపం కొరకు, మన ప్రతి దోషం కొరకు దేవుని దగ్గర ఏడ్చి మన జీవితంలో పశ్చాత్తాపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక శిక్ష వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ఎంత ఏడుస్తామో,
లేదా మన జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నప్పుడు ఎంత ఏడుస్తామో, ఏదైనా నష్టపోయినప్పుడు ఎంత ఏడుస్తామో, ఏదైనా కోల్పోయినప్పుడు ఎలాగ ఏడుస్తాం మనం, ఏదైనా ఒక విలువైనది పోగొట్టుకుంటే మనం ఎలా ఏడుస్తామో, అలాగే ప్రభా నా జీవితంలో విలువైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఇప్పటివరకు నేను కోల్పోయాను, విలువైన నీ ప్రేమను నేను గుర్తెరగలేకపోయాను, విలువైనటువంటి నీ కృపను నేను గుర్తెరగలేకపోయాను. ప్రభా నా పాపులు క్షమించండి అని మన జీవితంలో లోతైన పశ్చాత్తాపం మనకు అవసరము. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మన హృదయాన్ని దేవుడు ఆ రక్షణ కొరకు సిద్ధపరుస్తాడు. ఆ మాటను మీకు పరిచయం చేస్తాను. చూడండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణకు ఆధారమైన మారు మనసును కలుగు చేస్తుంది అంటారు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చూడండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే బ్రోకెన్ హార్ట్, విరిగి నలిగిన మనసు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును, రక్షణకు ఆధారమైన మంచి మనస్సును మీకు ఇస్తుంది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక నీటితోటి ఒక పాత్రను ఎలా కడుక్కుంటామో కన్నీళ్ళతో మన హృదయాన్ని మనం జీవితంలో పశ్చాత్తాపం ద్వారా మన హృదయాన్ని కడుక్కోగలుగుతాం మనం. అందుకంటాడు ప్రభు, విరిగి నలిగిన హృదయం లేదా విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలియాగం అంటాడు. అంటే బాప్టిజం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో పశ్చాత్తాపడాలి. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. యేసు ప్రభువు ఒక రోజున ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి పిలిచిన వ్యక్తి ఏది కూడా యేసు ప్రభుని సన్మానించలేదు, గౌరవించలేదు. యేసు ప్రభు దగ్గర అలాగే ఉన్నాడు ఆయన. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాపం చేసే స్త్రీ యేసు ప్రభు పాదం దగ్గరికి వచ్చి ఆమె ఏడవటం ప్రారంభిస్తాం. అప్పుడు అందరూ చూసి అడుగుతారు, ఏమంత పాపాత్మనాలు కదా, ఈయన ప్రవక్త అయితే ఆయనకు తెలియాలి కదా ఏం పాపం చేసే స్త్రీ అని. అసలు పాపం చేసే స్త్రీ ఆయన ఎలా ముట్టుకుంటూ ఉంది, ఆమె ముట్టుకుంటే ఈయన ఎలా ఒప్పుకుంటూ ఉన్నాడు అని రకరకాలుగా వారి హృదయాల్లో ఆలోచన కలిగి ఉంటా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏది మాట్లాడలేదు. ఆమె ఏడిచింది వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మ నీ విస్తారమైన పాపములన్నీ క్షమించబడినవి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే పశ్చాత్తాపం ద్వారా మనకు దేవుడు ఏమిస్తాడంటే ఒక క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి బాప్టిజానికి సిద్ధపడటం ఒక తగ్గింపు చేయటం ద్వారా, బాప్టిజానికి మనం సిద్ధపడటం మన హృదయములో కలిగిన దాహాన్ని బట్టి, బాప్టిజానికి మనం సిద్ధపడటం పశ్చాత్తాపం, మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు. మనం ఏదైనా మంచిది పోగొట్టుకుంటే ఎలా ఎదుస్తాం, తిరిగి సంపాదించుకునేటప్పుడు ఎంత సంతోషిస్తాం. అలాగే మన జీవితంలో ఎంతవరకు ఇలాంటి మంచి జీవితాన్ని నేను కోల్పోయాను ప్రభువా, తిరిగి నాకు ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రం అంటూ పశ్చాత్తాపం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే దేవుని సన్నిధిలో బాప్టిజానికి మనం సిద్ధపడటం అనగా దేవుని సన్నిధిలో మనము యేసుక్రీస్తు నామమును ఒప్పుకొనుచున్నామని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, ఎవరు హృదయమందు విశ్వసించి తమ నోటితో ఒప్పుకుంటారు అన్నాడు. అంటే యేసుక్రీస్తు నామమును మనం అంగీకరించుట వలన మనం సిద్ధపడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. 9వ వచనం చదువుకుందాం. రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఆయన నామమును మనం ఒప్పుకొనాలి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే మనం ఒప్పుకున్నట వలన బాప్టిజానికి సిద్ధపడగలుగుతాం. 5వదిగా మనం చూస్తే దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం మనం కలిగి ఉండాలి బాప్టిజం కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రిపరేషన్ ఫర్ ది బాప్టిజం ఉన్నప్పుడు, బాప్టిజం కొరకు మనం సిద్ధపడేటప్పుడు ఒక మంచి తీర్మానం తీసుకోవాలి, ఒక మంచి నిబంధన తీసుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఒక స్థిరమైన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఆ నిర్ణయం, ఆ తీర్మానమే మనల్ని బాప్టిజాన్ని సిద్ధపరుస్తుంది. అలాగే మనం యేసుక్రీస్తు నామాన్ని మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినప్పుడే మనం బాప్టిజాన్ని సిద్ధపడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. మన హృదయంలో ఉన్నటువంటి ఆశ మనల్ని బాప్టిజాన్ని సిద్ధపరుస్తుంది. అలాగే మనం పశ్చాత్తాపడినప్పుడు మన హృదయం బాప్టిజాన్ని సిద్ధపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని దగ్గర మనం తగ్గించుకున్నప్పుడు బాప్టిజం అనే అనుభవానికి మనం సిద్ధపడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. 3వదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. ది ఫంక్షన్స్ ఆఫ్ ది బాప్టిజం అంటే బాప్టిజం తీసుకున్నప్పుడు జరిగే కార్యాలు ఏంటి అంటారు.
బాప్టిజం జరిగేటప్పుడు మన జీవితంలో జరిగే ఒక క్రియ ఏంటి, అసలు ఆ బాప్టిజం దేన్ని చూపిస్తూ ఉంటుందంటే ఒక మంచి మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. బాప్టిజం అనగా ఒక ఐడెంటిఫికేషన్ మనకిస్తుంది లోకంలో. ప్రైజ్ ది లార్డ్. బై టేకింగ్ బాప్టిజం అనగా మనం బాప్టిజం తీసుకున్నట్టు వలన మనకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది. అది ఏదంటే బాప్టిజం తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి నీటిలో మునుగుతాడు. చెప్పండి, ఏమవుతాడు? అతను నీటిలో మునుగుతాడు. అంటే అర్థం ఏదంటే తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు చేసిన జీవితము సమాప్తం చేయబడుతున్నదని పూర్తిగా నీటిలో మునుగుతాడు. రెండోది పైకి లేపబడటం అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయేలాగు తిరిగి లేపబడ్డాడో, ప్రభా నా పాత జీవితంలో నా ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం నేను చనిపోయి నూతనమైన జీవితం చేయుటకు నేను లేపబడుతున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి బాప్టిజం యొక్క ఆ ఫంక్షన్ లేకపోతే దాని యొక్క క్రియలు లేదా ఆ బాప్టిజం ద్వారా మనకు వచ్చే ఒక అనుభవం ఏదంటే ఇట్ గివ్స్ అన్ ఐడెంటిఫికేషన్ అంటారు. అంటే మనకు గుర్తింపునిస్తుంది. ఏదనగా ఒక నూతన జీవముతో మనం లేపబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఒక పెద్దయిన బాప్టిజం తీసుకోవడానికి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. బాప్టిజం తీసుకోవడానికి ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు బాప్టిజం తీసుకోవడానికి మొత్తం అంటే తల మొదలుకొని అలాగ పూర్తిగా మునగాలి బాప్టిజంలో. కారణం ఏంటంటే నా జీవితం పూర్తిగా చనిపోయినది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆ పెద్ద అయిన పాస్టర్ గారు బాప్టిజం ఇవ్వడానికి అతన్ని ముంచుతూ ఉంటే అతని చెయ్యి మాత్రం అతడు ముంచకుండా పైకి ఎత్తుతూనే ఉన్నాడు. పాస్టర్ గారు ఎంత ప్రయత్నం చేసినా ఆ చెయ్యి కూడా లోపలికి ఉంచు, ఆ చెయ్యి కూడా లోపలికి ఉంచంటే అతను మాట్లాడుతూ ఉన్నాడు, పాస్టర్ గారు ఈ చెయ్యి మాత్రం ఉంచండి, ఎందుకంటే నన్ను ఒకడు కొట్టాడు, వాడిని నేను కొట్టిన తర్వాత ఈ చెయ్యి కిందకు దింపుతాను అన్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? నన్ను ఒకడు కొట్టాడు కాబట్టి ఈ చేత్తు వాడిని కొట్టిన తర్వాతనే ఈ చెయ్యి దించుతానంటాడు. ఒరే అట్లయితే నీకు బాప్టిజం ఇవ్వడం కుదరదురా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ మాట. అంటే బాప్టిజం అంటే అర్థం ఏదంటే మన పాత జీవితం అంతా ఏమైపోవాలి? చనిపోవాలి, నూతనమైన జీవితం ప్రారంభం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి బాప్టిజం అంటే క్లోజింగ్ అవర్ ఓల్డ్ లైఫ్ అండ్ స్టార్టింగ్ ఎ న్యూ లైఫ్ అంటారు. బాప్టిజం అంటే మన పాత జీవితాన్ని ముగించి వేస్తాం. ఇప్పటి వరకు మన జీవించిన జీవితానికి దానికి ఎండ్ పెడతాం, ఫుల్ స్టాప్ పెడతాం. ఈ రోజు నుంచి ఒక దైవికమైన జీవితాన్ని ప్రారంభిస్తాం మనం. స్టార్టింగ్ ఏ మోరల్ లైఫ్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక దైవికమైన జీవితం ప్రారంభిస్తున్నాము అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఒక స్పిరిచువల్ జీవితం, ఆత్మీయమైన జీవితం మనం ప్రారంభిస్తున్నాము అని అర్థం. చూడండి, ఉదాహరణకు నయమాను అనేటువంటి కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఉన్నాడు. అతడు 7 మార్లు యోర్దాను నదిలో మునిగినప్పుడు అతడి జీవితంలో యోర్దాను నదిలో మునుగక ముందు అతను కుష్ఠరోగిగా ఉన్నాడు. మునిగి లేచిన తర్వాత అన్న కుష్ఠరోగం అంతా పోయింది అతనికి. చెప్పండి, అతని కుష్ఠరోగం అంతా ఏమైంది? పోయింది. అతనికి దేహం అంతా పసిపిల్లవాని దేహంలాగా వచ్చింది. అంటే దాని అర్థమేది? నీటిలో మునిగేటప్పుడు కుష్ఠరోగంతో మునిగాడు, లేపబడేటప్పుడు వ్యాధి లేకుండా లేపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నీటిలో మునిగేటప్పుడు మన పాత జీవితంతో మునుగుతాం, ఆ జీవితం సమాప్తం చేయబడి లేపబడినప్పుడు నూతన జీవముతో మనం లేపబడతాం. ఇది బాప్టిజం ద్వారా దేవుడు మనకిచ్చే ఒక ఐడెంటిఫికేషన్. ప్రైజ్ ది లార్డ్. రెండోది బాప్టిజం యొక్క ఫంక్షన్ లేదా దాని వలన లోకములో లేదా దాని వలన కనపడే ఒక క్రియ లాంటిదంటే ఈ డిక్లేర్ టు ది పబ్లిక్ అంటారు. అంటే పబ్లిక్ లేదా లోకానికి మనం డిక్లేర్ చేస్తూ ఉన్నాం అంటారు. బాప్టిజం ద్వారా మనం లోకానికి తెలియజేస్తూ ఉన్నాం ఏంటంటే నేను యేసు ప్రభునందు విశ్వసించిన వ్యక్తిని అని. ప్రైజ్ ది లార్డ్. నేను రక్షింపబడిన వ్యక్తిని అని లోకానికి మనం డిక్లేర్ చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బాప్టిజం అనేది ఏం చేస్తుందంటే లోకానికి డిక్లరేషన్ ఇస్తుంది. ఇదిగో నేను రక్షణ పొందాను, ఇదిగో నేను మారు మనసు పొందాను, ఇదిగో నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను, ఇదిగో నేను యేసు ప్రభునందు నమ్మిక ఉంచాను, నేను యేసు ప్రభును ఒప్పుకున్నానని ఇట్ గివ్స్ ఎ డిక్లరేషన్ అంటారు. కాబట్టి బాప్టిజం అనేది ఏమి ఇస్తుందంటే ఒక డిక్లరేషన్ ఇస్తుంది లోకానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంట డిక్లరేషన్ అంటే దేవుని మాటకు మనం లోబడటం, దేవుని సత్యానికి మనం లోబడటం, దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను యేసు ప్రభుని అంగీకరించాను, యేసు ప్రభు మాటకు నేను లోబడుతున్నాను, ఇదిగో నేను యేసు ప్రభుతో కమిట్ అయ్యాను అని ఒక డిక్లరేషన్ బాప్టిజం ద్వారా మనం ఇస్తాం. ఎవరైనా బాప్టిజం పొందినప్పుడు ఏమంటారు? ఇతను ప్రభునందు విశ్వాసం ఉంచాడు అంటారు, ఇతడు దేవుని వాక్యానికి లోబడ్డారు అంటాడు. ఎవరైనా బాప్టిజం తీసుకున్నప్పుడు ఏమంటారు? ఓ ఇతను దేవునితో కమిట్ అయ్యాడు అంటారు. అంటే బాప్టిజం ద్వారా ఒక డిక్లరేషన్ లోకానికి మనం ఇస్తున్నాం, అదేదంటే నేను యేసు ప్రభుని అంగీకరించాను అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి బాప్టిజం యొక్క అర్థం ఏంటి?
ది మీనింగ్ ఆఫ్ బాప్టిజం అంటారు. నేను 2 వాక్యాలు నేను ప్రార్థన చేస్తాను. చూడండి, బాప్టిజం యొక్క అర్థం ఏదంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. చాలండి. బాప్టిజం యొక్క అర్థం ఏదంటే ఒక మనిషిని పాపములన్నీ తుడిచివేసేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హీ విల్ క్లీన్ అవర్ ఆల్ సిన్స్ అంటాడు. అంటే మన జీవితంలో ప్రతి పాపమును కూడా తుడిచివేసే రక్తము ద్వారా మనం శుద్ధి చేయబడతాం. ప్రైజ్ ది లార్డ్. బై ది బాప్టిజం అంటారు. బాప్టిజం తీసుకున్నట్టు వలన మన హృదయములో మన మనస్సాక్షి ఉన్న ప్రతి పాపము నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు, విడుదల చేస్తాడు మనల్ని. అందుకని బైబిల్లో మనం చదువుతాం, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనంటాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు రక్తం అంటే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇది బాప్టిజం యొక్క అర్థం. అది బాప్టిజం ఎందుకు తీసుకోవాలంటే నా పాపము నుంచి నేను విమోచింపబడినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్తంలో ఉన్న పవిత్రత నా హృదయంలోకి వచ్చినట్లుగా నేను బాప్టిజం తీసుకుంటున్నాను అనాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నేను ఒక చివరి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టల్ని ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. చాలా బాప్టిజం తీసుకోవటం అంటే మనల్ని మనం శుభ్రము చేసుకోవటం అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం నీటిలో మునుగుతాం, బాప్టైజ్ అంటే దేవుని సందులో శుభ్రము చేయబడటం అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అంటే మన విశ్వాసంతో నీటిలో మునిగినప్పుడు మన పాత జీవితం అంతటిని కూడా, ఆ పాపం అంతటిని దేవుడు కడిగి నూతన జీవముతో దేవుడు మనల్ని పైకి లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ బాప్టిజం అనే దానికి మీకు అర్థం చెప్పాను. దేవుని సన్నిధిలో బాప్టిజం తీసుకోవడానికి గల ఉద్దేశం ఏంటని. రెండోది, హౌ టు ప్రిపేర్ ఫర్ ది బాప్టిజం. బాప్టిజం మనం ఎలా సిద్ధపడాలి అనేది మీకు తెలియజేశాను. 3, ది ఫంక్షన్స్ ఆఫ్ ది బాప్టిజం. అంటే బాప్టిజం ద్వారా వచ్చే ఆ క్రియలు లేదా కనపడేటువంటి ఆ క్రియలు ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మంచిది మొట్టమొదటిది ఇట్ గివ్స్ ఐడెంటిఫికేషన్ అంటారు. మనం బాప్టిజం తీసుకున్నప్పుడు మనం దేవుని బిడ్డనని ఒక ఐడెంటిఫికేషన్ దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవికమైన జీవితం ప్రారంభించడానికి అది ఆరంభం అవుతుంది. ఈ రోజు నుంచి దేవుడు అటువంటి జీవితం 2 బిడ్డలకు దేవుడు దయచేయనుగాక. చివరిగా నేను చెప్పదలుచుకున్న మాట ఏదంటే, బాప్టిజం తీసుకున్న మనం దాన్ని కనువరకు ఎలా కొనసాగించగలుగుతాం. చాలామంది బాప్టిజం తీసుకొని మనం వెనుతిరిగిపోతాం. అలా కాకున్నట్లుగా బాప్టిజం తీసుకున్న మనం స్థిరంగా ఎలా ఉండగలుగుతాం. చాలామంది ఈరోజు అనేక మంది రక్షణ పొందలేకపోవడానికి కారణం ఏదంటే, రక్షింపబడిన వారు సరిగ్గా ఉండకపోవటం వలన. రక్షింపబడిన వారు జీవిత వైఖరిని చూసినప్పుడు అనేకులు ఏమైపోతారంటే, కొంతమంది వెనుతిరిగిపోతూ ఉన్నారు. అయ్యో వీరు బాప్టిజం పొందారు కానీ సరిగ్గా లేరే, వీరు రక్షణ పొందారు సరిగ్గా లేరే అని వీరు ఆత్మీయ జీవితంలో వెనుతిరిగిపోతూ ఉన్నారు. మన ద్వారా అలా కాకున్నట్లుగా మన ద్వారా అనేక మంది రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకు మనం ఏం చేయాలి? బాప్టిజం తీసుకున్న తర్వాత మనం ఒక మంచి క్రైస్తవ జీవితం చేయడానికి మనం ఏం చేయాలి? లేదా ఈ బాప్టిజం తీసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళటానికి, క్రైస్తవ జీవితంలో ఎదగటానికి, టు గ్రో ఇన్ ది క్రిస్టియన్ లైఫ్ అంటారు, లేదా టు గ్రో ఇన్ ది డివైన్ నేచర్ అంటారు, ఒక దైవికమైన స్వభావంలో మనం ఎదగటానికి బాప్టిజం అనేది ఎలాంటిదంటే, ఒక పిల్లవాడు ఎలా పుట్టాడో అలాంటి జీవితం. ప్రైజ్ ది లార్డ్. పుట్టిన పిల్లవాడు ఎలా ఎదుగుతూ ఉండాలో, బాప్టిజం పొందిన వాడు కూడా దైవికంగా ఎదుగుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎలా సాధ్యమవుతుంది మనకంటే, ఒక 4 కార్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. వీటిని మనం కొనసాగించినప్పుడు అంతం వరకు నమ్మకంగా మనం జీవించగలుగుతాం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41, 42 వచనాలు చదువుకుందాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. చూడండి, చాలా మంది, కొన్ని వేల మంది ఆ రోజు పేతురు వాక్యం విని బాప్తిస్మం పొందారు. వారందరూ చేసిన పని ఏంటంటే, చదువు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును. ఒకటి ఏమయ్యారంట?
బోధయందు అన్నారు. అంటే బాప్టిజం పొందిన వాడు ఎప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాప్టిజం పొంది మనం ముందుకు వెళ్ళాలి అని అంటే అపోస్తుల బోధ యందు ఎడతెగకుండా ఉండాలి. అంటే వాక్యాన్ని అధికంగా వినాలి, వాక్యాన్ని అధికంగా చదువుకోవాలి, వాక్యాన్ని అధికంగా ధ్యానం చేయాలి. అప్పుడు మనం ఆ బాప్టిజపు అనుభవాన్ని ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో రక్షణలో ఎదగగలుగుతాం, మనం దైవికంగా మనం వృద్ధి చెందగలుగుతాం. మనం అలా కాకున్నట్లుగా మనం బాప్టిజం తీసుకొని దేవుని వాక్యాన్ని మనం వినకుండా ఉంటే, దేవుని వాక్యాన్ని మనం చదువుకోకుండా ఉంటే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయకపోతే మనం తీసుకున్నటువంటి బాప్టిజం లేదా అది మన జీవితంలో నిష్ప్రయోజనంగా మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బాప్టిజం తీసుకున్నటువంటి మనం దాన్ని అంతవరకు కొనసాగించాలంటే రక్షణ అనుభవాన్ని మొదటి మెట్టు వాక్యాన్ని మనం అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని చదువుకోవాలి. వీ హ్యావ్ టు మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. వీ హ్యావ్ టు హియర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. వీ హ్యావ్ టు ఫాలో ది వర్డ్ ఆఫ్ ది గాడ్ అంటారు. అంటే దేవుని వాక్యాన్ని మనం వెంబడించాలి. ప్రీతి అని పెట్టాలి. అప్పుడు మన జీవితంలో రక్షణలో మనం ఎదగగలుగుతాం. మనం రెండోది అక్కడ ఏమన్నారంటే అపోస్తుల బోధ యందును సహవాసం యందును. అంటే మనకు సహవాసంలో నిరంతరం మనం కనబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ మనం ఎదుగునట్లుగా సహవాసములో మనం నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మూడోది చదువునండి. మూడోదిగా ప్రభువు పల్లలో మనం ఎడతెగకుండా పాల్గొనాలంట. మనం ప్రార్థన చేయటం. నాలుగోది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ పొందిన మనం నిరంతరం ప్రార్థన చేసుకునే వ్యక్తిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి బాప్టిజం పొందిన వ్యక్తి రక్షణలో ఎదుగునట్లుగా, ఆత్మీయ జీవితంలో అతడు వృద్ధి పొందినట్లుగా, అంతవరకు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నట్లుగా ఒక 4 కార్యాలు. అది బోధ యందు ఎడతెగక ఉండాలి, సహవాసములో ఎడతెగకుండా ఉండాలి, ప్రభువు బలలో ఎడతెగకుండా ఉండాలి, ప్రార్థనలో ఎడతెగకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతాం. ఈ విధంగా రక్షణ అనుభవంలో ఒక వ్యక్తి ఎదిగి దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మనం రక్షణ పొంది ఈ 4 కార్యాలు చేయకపోతే మనం ఎదగలేం. మనం ఎదగకపోతే పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించలేం. మనం కాబట్టి ఉదయకాలం బాప్టిజం తీసుకునే బిడ్డలు ఈ హెచ్చరికలు మీరు తీసుకొని దేవుని సన్నిధిలో ఎలా బాప్టిజం తీసుకోవాలో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం నీటిలో మునిగేటప్పుడు మన అంతరంగంలో ఒక పశ్చాత్తాపం కలగాలి. మన హృదయంలో ఒక దీన మనస్సు మనం కలిగి ఉండాలి. మన దేవుని సన్నిధిలో మనం దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకోవాలి ఆ నీటిలో మునిగేటప్పుడు. మూడోది, మన జీవితంలో బాప్టిజం యొక్క ఉద్దేశం ఏదంటే మన పాప క్షమాపణ కొరకు. ప్రభు నా పాపులను క్షమించమని మనం అడుగుతూ ఉండాలి. యేసు ప్రభు పునరుద్ధానం చెందాడని, ఆయన తిరిగి లేచాడని మన నోటితో మనం ఒప్పుకునే హృదయమందు విశ్వసించిన వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగున మనం చేసినప్పుడు దేవుని కృప మనల్ని వెంబడిస్తుంది. ఆత్మీయంగా మనం ఎదగడానికి ప్రభు మనకు సహాయం చేయగలుగుతాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుతాం.